ఓం గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా, శంకుపాశానాన్ని కట్టినం అంటే ఇంతకుముందు కట్టు చెప్పున్నా కదా. శంకుపాశానాన్ని ఎలా కట్టాలనేది నేను చెప్పున్నా కదా. ఆ కట్టిన శంకుపాశానాన్ని తీసుకొని మనం ఏం చేయాలి? సున్నం చేయాలి. ఎలా చేయాలి సున్నం అనే దాని గురించి మీకు చెప్తా వినండి. శంకుపాశానము ఒక 100 గ్రాములు, ఒక 10 గ్రాములు తీసుకోండి. ఇంత తూకాలంటే మీరు పెట్టలేరు. 10 గ్రాములు కట్టిన శంకుపాశానం 10 గ్రాములు, సవీరము 10 గ్రాములు, కట్టిన సూర్యకారం అంటే ఒక మాదిరి కట్టిన సూర్యకార సున్నం. లేకపోతే మీకు చిక్కకపోతే, సూర్యకారం కట్టు చిక్కకపోతే ఇంకొక చిన్న పని చేయండి. సూర్యకారము, తినే ఉప్పు, సోడా ఉప్పు, ఈ 3 ఉప్పులు కలిపి ఒక మూసలేసి కరగండి. కరిగితే సున్నం అయింది. సున్నం అంటే డైరెక్ట్ సున్నం అనుకోబాకండి, భస్మం అయింది. ఆ భస్మం తీసుకోండి. ఆ భస్మము 10 గ్రాములు, సవీరం 10 గ్రాములు, ప్లస్ వచ్చేసి ఈ కట్టిన శంకుపాశానం 10 గ్రాములు. ఈ మొత్తము 3 కలిపి జిల్లెడు పాలతో నూరండి. ఏంటిది? జిల్లెడు పాలతో నూరండి. నూరి బిల్ల కట్టి బాగా సీల్ చేసి బాగా ఎండబెట్టి బిల్లను బాగా కనకనలాడాలి. బిల్ల పెట్టి సీల్ చేసి పుటమేయండి. ఎంత చిన్న పుటం, 4-5 పిడకలు పుటమేయాలి. అంటే బిల్ల ఎంత తూకం ఉంటుందో దానికి ఒక 3 ఎత్తులు వేసుకోండి, సరిపోద్ది. మీరు పెట్టేదాన్ని బట్టి మీరు ఎంత పెట్టుకోండి. ఎత్తుకు 3 ఎత్తులు బిల్లకు. అంటే ప్రమిదల్లో పెట్టి బిల్లను మనం సీల్ చేసుకుంటాం కదా. ఆ సీల్ చేసిన ప్రమిదలతో సహా బిల్ల ఎంత తూకం ఉంటుందో అంతా 3 ఎత్తులు పెట్టుకోండి, సరిపోద్ది కరెక్ట్గా. అలా 3 పుటాలు వేయండి. మంచి సున్నం అయింది. ఆ సున్నం తీసుకోండి. ఆ సున్నం తీసుకొని కాపర్ కరిగించి 10 గ్రాములు కాపర్ కరిగించి 1 గ్రామ్ మీరు వేసి చూసుకోండి. తర్వాత నాకు రిప్లై మీరు ఇవ్వండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ.